వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తున్నాను. దాంట్లో మన దగ్గరే క్వాలిటీ చూర్ణాలు ఉండాలన్న ఉద్దేశంతో రన్ చేస్తూ వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో మీకు సంక్రాంతికి నలుగుపిండి ఎందుకు వాడతారన్నది అందరికీ తెలియాలి. మనకి సంక్రాంతి వచ్చేటప్పుడు విపరీతమైన చలి వస్తుంది. చలి రావడం వల్ల చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక సాంప్రదాయంగా మనం మర్చిపోతామన్న ఉద్దేశంతో భోగికి సంక్రాంతికి మనకి నలుగు పెట్టుకుంటాం ఒక సాంప్రదాయం. దాని గురించి మనం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది పూర్వకాలం నుంచి కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా మనకి ఇంట్లో చిలికిన వెన్న బాడీకి అప్లై చేసి దాంతోపాటు నలుగు పిండిలో కూడా కొంచెం పాలేసి దాంతో నలుగు పిండి పెట్టుకునేవారు. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి పెసలు బాగా నలుగు బాగా పడుతుందని పెసలు అప్లై చేసుకుని నలుగు పెట్టుకుంటారు. ముందుగా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుని గోరువెచ్చగా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుని తర్వాత దీంట్లో పెసరపిండి ఏంటంటే మనకి వంతాజుగా 200 గ్రాములు పొట్టుతో ఉన్న పెసలు తీసుకోవాలి. ఈ మధ్యన లేటెస్ట్గా మన వాళ్ళు పొట్టు తీసేసిన పెసరపప్పు చేసుకుని చేస్తున్నారు. కాదు పొట్టే ఉండాలి. పొట్టు ఉన్న పెసలు ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్. ఇది 200 గ్రాములు అండి. ఇది పొట్టున్న పెసలు. ఇది వచ్చేసి కస్తూరి పసుపు అంటారు. మామూలు పసుపు కొంతమందికి పడదు, అందుగురించి కస్తూరి పసుపు అంటారు. మంచి సుగంధ వాసన వస్తుంది. ఇది మనకి ఆయుర్వేదం దుకాణాల్లో దొరుకుతుంది. కస్తూరి పసుపు అంటారు. గంధ కచ్చూరాలు అంటే దాన్ని బాడీలో ఓవర్ హీట్ని తగ్గించడానికి గంధ కచ్చూరాలు వాడతారు. హీట్ని తగ్గించడానికి కూడా చాలామంది అనుపానం తేనెతో పట్టి తీసుకుంటారు. గంధ కచ్చూరాలు అంటారు. దీనివల్ల ఏంటి హీట్ ఫార్మేషన్ తగ్గి దీని యొక్క వాసనకి మనకి ఒక సెంటెడ్ స్మెల్ కింద వస్తుంది. ప్లస్ వాసన రాకుండా స్వెట్టింగ్ వాసన రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది గంధ కచ్చూరాలు. భావంచాలు ఎందుకు వాడతామంటే ఈ మధ్యకాలంలో చాలామంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ భావంచాలని మామూలుగా అయితే మీ ఆయుర్వేద వైద్యంలో దాన్ని శుద్ధి చేసి క్యాప్సూల్ ఫార్మేట్లో కూడా లోనికి ఇవ్వడం జరుగుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. ఎక్స్టర్నల్గా ఉంటే వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచి మన యొక్క చర్మం మీద ఉండే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో చేతుల మీద వాటి మీద వెంట్రుకలు ఏవైతే ఉంటాయో ఆ వెంట్రుకలు కూడా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రాకుండా ఒంటి మీద తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపి ప్లస్ చర్మ వ్యాధులు రాకుండా నివారించి దురదలు అవి రాకుండా భావంచాలు కాపాడతాయి. భావంచాలు మెంతుల్లా ఉండి నల్లగా ఉంటాయి. దానికి ఎటువంటి పురుగు పట్టదు. ఈ భావంచాలను కూడా సోమరాజ తైలం రూపంలో కూడా మన బొల్లి వాటికి కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద వాడతారు. దీని యొక్క ప్రత్యేకత చాలా మంచి ప్రత్యేకత. ఇది మన యొక్క దుర్గంధాన్ని పోగొట్టి బ్యాక్టీరియాని చంపడంలో కూడా భావంచాలు బాగా ఉపయోగపడతాయి. ఇది మనం ఇంకా చాలామంది చాలా రకాలుగా వాడతారు. ఇది గులాబీ రేఖలు వాడతారు. ఇవన్నీ మంచివే. మనం అందరికీ అందుబాటులో ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. ఈ వేపాకు మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒక 50 గ్రాములు తీసుకున్నాము. ఇది ఈ విధంగా మనం ఈ యొక్క మొత్తం 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఇవి. ఈ సంక్రాంతికి వాడటం అంటే సంక్రాంతి ఒక రోజే వాడమని కాదు, అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా ఒంటికి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఒంటికి అప్లై చేసి, నువ్వుల నూనె చాలా మంచిది. అప్లై చేయడం వల్ల మనకు ఒంటి మీద వచ్చే ఎక్స్ట్రా గడ్డలు కూడా కరిగించడంలో కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె రాసుకుని ఒక పావు గంట అరగంట సేపు ఉండి మనం నలుగు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు విటమిన్ డి కూడా బాగా బాడీకి అబ్జర్వ్ అవి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది. ప్లస్ బాడీ మీద డ్రైనెస్ రానివ్వదు. చాలామంది ఈ డ్రైనెస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఆ డ్రైనెస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కూడా రోజు నువ్వుల నూనె రాసి మసాజ్ చేసుకుంటాం వల్ల ఎముక కూడా గట్టిపడి నరాల బలహీనత రాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సంక్రాంతి యొక్క నలుగు పిండి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది 200 గ్రాములు పెసరపిండి, 200 గ్రాముల పెసరపిండి. ఇది వచ్చేసి ఒక 25 గ్రాములు కస్తూరి పసుపు, 25 గ్రాములు కస్తూరి పసుపు, ఒక 25 గ్రాములు వచ్చేసి గంధ కచ్చూరాలు, ఒక 25 గ్రాములు వచ్చేసి భావంచాలు,
దీంట్లో వేప ఆకు చూర్ణం, వేపాకు చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకున్నామండి. 25 గ్రాములు వేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వేపాకు వలన మనకి బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చంపేస్తుంది. చర్మం మీద ఉన్న బ్యాక్టీరియాని చంపేసి మనకి బయట పొల్యూషన్ వల్ల వచ్చే ఏదైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో రాకన్నా ఆపేస్తుందండి. ఇది ఎవరికైనా కూడా ఇలా నలుగుపిండి కింద వాడచ్చు. పెసరపిండి వాడటం వల్ల ఈ అవాంఛిత రోమాలు అంటే అన్వాంటెడ్ ఎయిడ్స్ కూడా రాకుండా ఉంటాయి చిన్నపిల్లల్లో. ఈ విధంగా మనం ఇలా నీట్గా తయారు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధుల నుంచి రాకుండా ఉండి చర్మం కాంతివంతంగా ఉండి మనకి ఉంటుంది. ఇది ఇలా చేసుకోవడం వల్ల మే నెల వరకు వాడుతూ ఉంటే ఈ ఒంటికి పేలుపు ఇవి కూడా రాకుండా ఉంటాయి. ఎండాకాలంలో మటుకు కంపల్సరీ కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలండి. చలికాలం మార్చి వరకు ఉంటుంది. ఆ మార్చి వరకు నువ్వుల నూనె వాడుకోవాలి. ఈ విధంగా మనం 5 రకాల వనమూలికలతో అంటే వేపాకు 25 గ్రాములు, కస్తూరి పసుపు 25 గ్రాములు, ఎండకచ్చూరాలు 25 గ్రాములు, బావంచాలు 25 గ్రాములు, 200 గ్రాములు ఏంటంటే పెసరపిండి కలుపుకొని శుభ్రంగా దీంట్లో మనకి ఇంట్లో దొరికితే కొంచెం పాలుతో కలుపుకొని మనం పెట్టుకోవటం వల్ల స్కిన్ మృదుత్వంగా ఉంటుంది. లేదు ఇంకా దొరికిన వాళ్ళైతే దీంట్లో వెన్న కలుపుకొని కూడా పెట్టుకోవటం వల్ల అంటే నున్నగా ఉంటుంది. కొంతమంది అంటే ఆయిల్ పెట్టుకుంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేసుకోవాలంటే దీంట్లో కొంచెం వెన్న కొంచెం పాలు కలిపి పెట్టుకోవటం వల్ల స్కిన్ డ్రై అవ్వకన్నా మృదుత్వంగా ఉంటుంది. రోజు డైరీ వైజ్గా మనం కూడా పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా పెట్టుకుంటే ఈ కెమికలైజేషన్ లేకుండా స్వేదరంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి చర్మ వ్యాధులు రాకుండా కూడా మనకి ఆపడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మరి తయారు చేసుకుని సంక్రాంతితో వాహిని మీడియా ప్రేక్షకుల్ని ఇన్నాళ్ళ వరకు మా హోమ్ రెమెడీస్ వాడి నా యొక్క మందుల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈ విధంగా సంక్రాంతిని శుభ్రంగా ఎవరికాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అని ఆశిస్తున్నా. సంక్రాంతికి స్వీట్ షాపుల్లో స్వీట్లు తెచ్చుకోకన్నా సున్నుండలు, అరిసెలు ఇలాంటి పిండి వంటకాలతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు గడపాలని ఆలోచిస్తూ నేను ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇంకా ఈ విధంగా మనం నలుగుపిండిని ఏంటంటే ఎవరికి సరిపడినంత వాళ్ళకి ఒక బౌల్లో తీసుకుని ముందు నువ్వుల నూనె గోరువెచ్చగా చేసి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పాలు కలిపి ఒంటికి అప్లై చేసుకుని మనం నలుగుపిండి పెట్టుకుంటే దీనివల్ల ఏ శుభ్రం దేనివల్ల కూడా అవదండి. ఎంత కాస్ట్లీ సోపులు వాడినా కూడా ఈ నలుగుపిండి వల్ల వచ్చే బెనిఫిట్ దేనివల్ల రాదు. తర్వాత మన సంక్రాంతి వెళ్ళిన తర్వాత కూడా చాలా రకాల వాటి గురించి మనం తెలుసుకుందాం. తల రుద్దుకునే షాంపూస్ ఇవన్నీ కూడా న్యాచురల్గా వాడే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ విధంగా వాడుతూ మంచి ఆరోగ్యాన్ని మీరు సంతరించుకుంటారని ఆలోచిస్తూ సింపుల్గా 5 రకాల ఇంగ్రీడియంట్స్తో ఇట్లా తయారు చేసుకోండి. నమస్కారం.